ఇంట్లో కరెంట్ పోగానే పక్కింట్లో పోయిందా లేదని చూస్తామండి. అది రెండు, ఒకటి మంచికి ఒకటి రెండు చెడుకి. అంటే మందే పోతే కనుక ఎలక్ట్రీషియన్ పిలుద్దాం, అందరిది పోతే కనుక ఓవరాల్గా వస్తుంది అని ఒక అర్థం. ఇంకో అర్థం ఏంటంటే అమ్మయ్య మంది పోయింది ఆడిది కూడా పోయింది అనేది ఒకటి. ఆ సెకండ్ కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారండి. ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఉంటారు, సెకండ్ వాళ్ళు అలా హ్యాపీగా ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాకు తెలుసు, నేను ఓవర్కమ్ చేయలేకపోయానండి. అదే చెప్తున్నాను కదా, మా మదర్ లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. మా మదర్ అంది, నీ పైన నేను డిపెండెంట్, నీ కూతురు డిపెండెంట్, నీ ఫ్యామిలీ ఉంది, నువ్వు ఏదైనా పిచ్చి వేషాలు వేసావంటే మాత్రం నన్ను గుర్తుపెట్టుకో నువ్వు అని చెప్పి మా మదరు. దాని నుంచి ఓవర్కమ్ అవ్వలేక, ఎవరికి నా బాధ చెప్పుకోలేక, నేను రామా అంటే కూడా టీవీలో రికార్డ్ చేసి బూత్ వేసి, అది ఆ థెరపీ గురించి చెప్తాను. అది ఐస్ బాత్ అండి, ఐస్ బాత్. ఓకే ఓకే, దాంట్లో బ్రెత్ వర్క్ అని ఉంటుంది అనమాట, బ్రెత్ వాక్ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే వాళ్ళు మనల్ని ట్రైన్ చేస్తారు. మన బాధని, మన మనసులో ఉన్నవి బ్యారిగేట్స్ వేసుకుని ఆపేసుకుంటాము, వద్దు ఓపెన్ చేసి త్రో చేసేయండి, ఈ ఐస్లో మీకు ఏదొద్దు అనుకుంటున్నారో అది రిలీజ్ చేసేయండి అనే విధంగా వాళ్ళు ముందు ట్రైన్ చేసి, తర్వాత అది 150 కేజీలు 200 కేజీలు ఐస్ అండి. ఐస్లో కూర్చోవాలి, హార్ట్ అటాక్ రావచ్చు. ఐస్లో దిగని అంటాం కదా, సో నా కోపం, కసి, మీ అందరి మీద ఉన్న కసి అంతా దాంట్లో దిగినప్పుడు అరిచాను చూడండి. అది మీ వీడియో చూస్తే తెలుస్తుంది. గట్టిగా అని అరిచాను. దాంట్లో 100 రకాల బూతులు తిట్టాము ఈ అమ్మందరిని. అది ఇంకంటే ఆ ఫ్లోటింగ్ అంటే, నేను ఏదైనా మిమ్మల్ని అనాలి అంటే మీ ఇంటికి వచ్చి మీతో అనేయాలి. నేను 20 ఏళ్ల క్రితం కూడా ఇంటర్వ్యూలో ఇదే చెప్పాను. ఇప్పుడు నాకు ఎవరితో XYతో ప్రాబ్లం ఉంటే XY ఇంటికి వెళ్ళి కూర్చుని, మీకు నాకు ఏం ప్రాబ్లం, మీరు ఇలా అన్నారంట, నాతో ఏమన్నా ఇష్యూ ఉందని అనేస్తాను. అలాంటిది మీడియాకి వచ్చి చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే కోర్టులో కేసు ఉంది, పోలీసులు మీ వల్ల అరెస్ట్ చేశారని ఒక ఫీలింగ్ ఉండిపోయింది. ఇప్పుడు నేను ఏదో రామా అంటాను, మీరు తీసుకెళ్లి దాన్ని ఇంకో బూత్ అన్నారు అనుకోండి, ఇప్పుడు ఇంకొక కేసు అవుతుంది కదా నాకు. సో నేను బయటికి రాలేను, మిమ్మల్ని తిట్టలేను, ఒరే నేను అది కాదురా బాబోయ్ అని చెప్పలేను. సో అవన్నీ కూడా ఆ ఐస్ బాత్ ట్రైనింగ్ వల్ల. నేను 9 minutes చేశానండి, నా హైయెస్ట్ ది. అంటే నేను ట్రైన్కి వెళ్ళాను, ట్రైనింగ్ కూడా అయ్యాను. ఫస్ట్ అంతా 4 minutes ఉన్నాను, తర్వాత 6 minutes ఉన్నాను, తర్వాత 9 minutes ఓవరాల్ గా హైయెస్ట్ ఇది నాకు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను, మామూలుగా అయితే అలా మాట్లాడేదాన్ని అనమాట. సో దానివల్ల కంట్రోల్లో ఉన్నాను. లేకపోతే ఇందాక చెప్పాను కదా, వర్డ్స్ అన్ని వెళ్ళిపోయి మిమ్మల్ని అందరినీ తిట్టుకున్నానని. అవి ఏమేమి వర్డ్స్ కూడా చెప్పేదాన్ని నేను. సో కాదు అంత చేంజ్ ఓవర్ వచ్చింది ఇక్కడ. ఒక ఇష్యూ అనేది మీ లైఫ్ లో అటాక్ అయిన తర్వాత, అంటే ఇంతవరకు ఇటువంటి నేను ఫేస్ చేయలేదన్నారు, మీలో మీరు చూసిన చేంజ్ ఓవర్ ఏంటి? ఇక్కడ నుంచి అంటే ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. అఫ్కోర్స్ మీ పాయింట్లో మీడియా అనేది వినిపిస్తుంది, బట్ ఆ పాయింట్ని మినహాయిస్తే మీలో మీకు ఏమైనా చేంజ్ ఓవర్ కనిపించిందా? ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఐ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ పాయింట్? లేదు, నేను అస్సలు ఇంకా ఎక్కువ వెళ్ళాను. మీ న్యూస్లు వేసిన తర్వాత ఇంకా ఎక్కువ పార్టీలు చేశా, ఎక్కువ తిరిగా. పైగా ఇది వరకు నేను ఇన్స్టాలో పోస్ట్ చేసేదాన్ని కదా, నేను ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు ప్రతి చోట వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నా. నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, ఇలా తిరుగుతున్నాను, ఇక్కడ ఉన్నాను, పలానా క్లబ్ లేదా పలానా గుడి, పలానా ఇది, ఏదైనా సరే ఎనీథింగ్ మొత్తం వీడియో చూసి పెడుతున్నాను. నేను ఎందుకు హైడ్ అండ్ సీక్ చేయాలి? నేను మనిషిని, నేను ఎక్కడికైనా వెళ్తాను, అక్కడ తప్పు జరుగుండొచ్చు. ఓకే, సో నాకు నచ్చింది నేను చేస్తున్నా, నేను తప్పు చేయట్లేదు, చట్టాన్ని నేను నా చేతిలో తీసుకోవట్లేదు, నేను ఎవరిని మర్డర్ చేయలేదు, యాసిడ్ పోయలేదు, ఎవరిని ఏమి చేయలేదు. ఇంత ఏమంటారు, మొహం మీద మాట్లాడే వ్యక్తి పొలిటికల్ ఎంట్రీ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నారు కదా, మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారని చెప్పి ఏకంగా వెళ్ళింది. సో అంత స్ట్రాంగ్ గా, మరి ముఖ్యంగా ఇప్పుడైతే నేను కాపు బిడ్డని, నేను కాపు కాసే ఉంటాను అంటున్నారు. సో ఇంత కాపు ఫ్యాక్టర్ ఉన్న హేమ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ఏంటని క్వశ్చన్ రైజ్ అయితే ఏం సంబంధం చెప్తారు? అంటే అప్పుడు తెలియలేదండి, 19 yearsకే పెళ్లి చేసేసుకున్నాను నేను. మా ఆయన 2000 సంపాదిస్తే, నేను 2000 సంపాదిస్తే మేమిద్దరం బతికేయచ్చు అనే మైండ్ సెట్ నాది. ఓకే, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ పెద్ద వెల్ సెటిల్ ఏం కాదు, నేను అప్పుడు యాక్ట్ చేస్తున్నాను, నాది పెద్ద వెల్ సెటిల్ ఫ్యామిలీ ఏం కాదు. లవ్ మ్యారేజ్. మా హస్బెండ్ లవ్ చేస్తానని చెప్పలే, పెళ్లి చేసుకుందామని అడిగారు. అబ్బాయి మిగతా వాళ్ళందరూ ఏదో పులిహార కలపడానికి ట్రై చేస్తాడు, ఈ అబ్బాయి ఏదో పెళ్లి చేసుకుందామని అంటున్నాడు. సరే ఇదేదో బాగుంది అని చెప్పేసి పెళ్లి చేసేసుకున్నాం. అప్పుడు అమ్మ మీకు వెనకాల ఉన్నారు కదా, బాగా ఏమన్నారు? అట్లా కూడా పెట్టలేదు కానీ
హ్యాంగర్ తీసుకుని గట్టి కొట్టరాడు మా అమ్మ, మామూలుగా కొట్టలేదు, చెద కొట్టేసారు. అసలు మాదంతా సఖీ మూవీ లాగా మేమిద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నాం. మా అమ్మకి కానీ వాళ్ళ ఇంట్లో కానీ చెప్పలేదండి. సో రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నాం మేమిద్దరం. తర్వాత ఇంట్లో చెప్పాము. తర్వాత ఉతుకుడు కార్యక్రమాలు అన్ని అయినాయి వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో. బాగానే జరిగినాయండి కొన్ని రోజులు. ఉతకడాలు, ఆరేయడాలు. అంటే పీక్ లో ఉన్నాను నిజంగా. అప్పుడే మంచి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి. క్షణక్షణం అయిపోయింది, మంచి క్యారెక్టర్స్, గుర్తింపు ఉన్న రోల్స్, మంచి క్యారెక్టర్లు పడుతున్న టైంలో మ్యారేజ్ చేసేసుకున్నా. ఏమైనా అనిపించింది అనవసరం ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పి ఏమైనా అనిపించిందా? అంటే ఏం అనిపించలేదండి. కాకపోతే తప్పు అనేది ఒక్కసారి చేయాలి, మళ్ళీ మళ్ళీ చేయకూడదు అనిపించింది అంతే. మీరు న్యూస్ వేసినప్పుడు కూడా అనుకున్నావు, రే సచ్చినోళ్ళారా ఏంట్రా ఎవరికైనా పులిహోర కదా, అక్కడ పనోళ్ళకి కూడా తినిపించాను రా అంటే ఆడోళ్ళకి నాకు పెట్టేస్తారా లింకు అని. అంటే ఎంత ఇది అనిపించిందంటే, ఎందుకు ఇంత మీడియా అనేది ఒక హైప్. అంటే నాకు నిజంగా పోలీస్ అన్న మీడియా అన్న చాలా ఇష్టం. ఒక కాలంలో అయితే రవిప్రకాష్ గారు కూడా తెలుసు, TV9 నాది ఉన్నప్పుడు, నా వెనకాల TV9 నా వెనకాల అంటే ఇట్లా ఉండేదన్నమాట. అంటే వాళ్ళు ఉన్నారు సపోర్ట్ చేయడానికి. నాకు ఎవరైనా కష్టం కలిగిస్తే నేను అక్కడికి వెళ్ళి నా బాధ చెప్పుకోవచ్చు అనుకునే అంత స్ట్రాంగ్ అలా ఉండేదాన్ని. 4 years టోటల్గానే మీడియాకి కానీ మాకు కానీ దూరం అయిపోయాను. ఎందుకంటే నాకు అర్థమైపోయింది మీడియా మనల్నే వాడుకుంటున్నారు. నేను